ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ వర్క్ అనేది కొన్ని గంటల్లో అయిపోయే వర్కే ఇది. స్టోన్ వర్క్ అనేది ఇది అంటించడము మరియు ఇది కుట్టి అటు ఇటు పూసలు వేయడము, ఇది స్టోన్ లైన్ అంటారు. ఈ స్టోన్ లైన్ అనేది ఎందుకు వాడతలేదంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఫస్ట్లో అండ్ ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఇదే ఎక్కువ నడిచేది బాగా ట్రెండింగ్గా. ఇప్పుడు ఏంటంటే జర్కన్ స్టోన్ అనేది వాడుతున్నారు. ఇవి ఏంటంటే జుట్టు పట్టేస్తుంది. స్టోన్ లైన్ అనేది ఇంతకుముందు ఎక్కువగా వాడే స్టోన్ అన్నమాట ఇది. కానీ ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఇది ఏంటంటే జుట్టు ఊరుకుని పట్టేసిద్ది. చాలా ఇబ్బంది పడతారనమాట. ఇదంతా బ్లౌజ్కి పట్టేసి జుట్టంతా చాలా ఇబ్బంది పడే తత్వం ఉంది కాబట్టి దీంట్లో అందుకనే ఎక్కువ మంది వాడతలేదు. కానీ ఇటు అటు పూసలు అనేవి హైట్గా వేస్తే జుట్టు పట్టడం అనేది కొంచెం సగానికి సగం తగ్గుతుంది. ఆ పూసలు వేసి నేను ఈ వర్క్ చేసి చూపిస్తాను. చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ అనమాట. అంటే మీరు 7 గంటల్లో కూడా ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేవచ్చు. అంత తొందరగా అయిపోతుంది వర్క్ ఈ వర్కర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వర్క్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఏంటంటే జరీతో మీరు అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఒక చైన్ లైన్ అనేది కుట్టాలన్నమాట. కుట్టేసిన తర్వాత చూడండి రెండో లైన్ కూడా పక్కన ఆనిచ్చి కుట్టాలన్నమాట. చైన్ స్టిచ్ అనేది రెండో లైన్ కూడా ఇలాగే కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి ఇలా రెండు బీట్స్కి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. మీరు ఒక లైక్ అనేది కంపల్సరీగా చేయండి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అనేది నలుగురు వరకు చేరుతుంది. కింద అనేది మీకు కామెంట్లో జరపంగానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి పాయింట్స్ అనేది ఇవ్వండి. ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది. ఎందుకు రెండుకి ఒక కుట్టు వేయమంటున్నానంటే మీకు కంపల్సరీగా ఏంటంటే గ్యాప్ అనేది రాదు. ఒక్కొక్క పూసకి మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంటుంది. అది ఇక్కడ అస్సలు కనిపించదు. అది ఒకటి గమనించండి. చూడండి ఈ స్టోన్ లైన్ అనేది తీసుకెళ్ళి ఈ స్టోన్ లైన్తో అనేది ఇలా ఇలా ఆనించాలి. ఆనించి కాటన్ దారం తీసుకుని 2 దారాలతో నడిచే సూది అనేది తీసుకోండి. మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. కంపల్సరీగా తొందరగా వర్క్ అనేది వచ్చేస్తుంది. ఈ సూదులు అనేవి ఒక్కసారి తెప్పించి వాడండి, మీకే అర్థమవుతుంది అన్నమాట దాని యొక్క పర్ఫార్మెన్స్ క్వాలిటీ అనేది. ఖచ్చితంగా చూడండి ఇలా అనేది ఒక్కొక్క కుట్టు అటుపక్క ఒక కుట్టు, మళ్ళీ ఇటు ఒక పక్క కుట్టు, మళ్ళీ ఇంకోటి లోపలికి వెళ్ళి ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది, మళ్ళీ ఇంకోటి లోపల, మళ్ళీ బయట 1-2 కుట్లు మళ్ళీ బయట వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఇలాగే స్టాండర్డ్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా చాలా ఈజీ వర్క్ ఇది. ఈ స్టోన్ లైన్ అనేది జమ చేయడం అనేది ఇలాగే మీరు కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. పర్ఫెక్ట్గా మీకు స్టాండర్డ్ అనేది అయిపోతుంది. ఇలాగే స్టిచ్ అనేది చేసుకుంటూ పోతే పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఇక ఎండ్ అనేది అయిపోయింది కదా, ఇక్కడతో కత్తిరి మీకు ఒక కత్తిరి ఉంటే దాంతో కట్ చేసేయండి ఎక్కడైతే ఆగిపోయిందో. ఇక్కడ అనేది కంపల్సరీగా లాస్ట్ ఎండ్లో ఇలా తిప్పుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చైన్ స్టిచ్ లాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి వేసుకోవాలి. ఈ పాయింట్ గమనించండి. ఎక్కడైతే మీరు ఎండ్ చేస్తారో అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది మీరు ముడి వేసుకోవాలి అంతే. ఈ లోపలికి వెళ్ళి వేస్తే ఇక్కడ అనేది ముడి ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ రాదు. ఓకేనా? ఇది పాయింట్ గమనించండి. ఇది కత్తిరితో ఇలా కట్ చేసేయాలి అంతే. చూడండి మీకు ఈ రెండో లైన్ అనేది ఆనిచ్చి వేయాలన్నమాట. స్టోన్కి కరెక్ట్గా ఆనిచ్చి వేసేయడమే. ఈ పూసలు మాత్రమే జుట్టు పట్టకుండా సగానికి సగం ఆపుతాయి. పూసలు లేకుండా స్టోన్ లైన్ వేశారా జుట్టు అంతా పట్టేస్తుంది. జుట్టు అంతా ఈ స్టోన్ లైన్కి పట్టేస్తుంది. ఇప్పుడు 50% జుట్టు పట్టడం అనే ప్రాబ్లమే కదా. అందుకనే ఈ స్టోన్ లైన్స్ అనేవి వాడతలేదు. 2016 నుంచి అసలు ఈ స్టోన్ లైన్స్ అనేవి తగ్గించేశారు. ఈ జర్కన్ స్టోన్స్కి అలవాటయ్యారు చాలామంది. ఎందుకంటే ఆ జర్కన్ స్టోన్స్ అనేవి ఎక్కడ జుట్టు పట్టదు, అది ఉంటుంది. దీనికి ఒక ఐరన్ అనేది ఒక మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఒక చిన్న ఐరన్ ఇలా పట్టుకునేవి ఉంటాయి కదా, ఆ గోల్ లాగా, అవి జుట్టుని ఇలా పట్టుకుని లాగేస్తాయి అన్నమాట. అది ప్రాబ్లం. చూడండి ఇక్కడ అనేది మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కరెక్ట్గా గ్లూ అనేది పెట్టి ఇలా అనేది ఒక గ్లూ అనేది కరెక్ట్గా ఒక డాట్ అనేది వేసిన తర్వాత మరొక డాట్ అనేది ఇక్కడ వేసుకుని ఎక్కువ గమ్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ అనేది ఇలా పెట్టుకుని కరెక్ట్గా మీరు దాన్ని స్టడీ చేసుకోవడమే.
మీరు ఇలా ఒక్కొక్క స్టోన్ అనేది ఇలా వేలుతో ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది స్టడీ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది దాన్ని సరి చేసుకుంటూ అంటించుకోవడమే. ఈ ఒక్క విషయం గమనించండి. కొంచెం గ్యాప్ అనేది పెట్టండి అంతే, లైట్గా ఒక గ్యాప్ అనేది ఉందా లేదా అన్నట్టుగా వేయండి. కానీ గమ్ అనేది ఎక్కువ పెట్టండి. ఇలా ఎక్కువ పెడితే అసలు ఇవి ఊడిపోవడం అనేది జరగదు. చాలా వరకు ఇలాగే పట్టుకుని ఉంటాయన్నమాట. చాలామంది అపోహ ఉంటుంది, ఊడిపోతాయేమో అని చెప్పి. లేదు, గమ్ ఎక్కువ పెడితే అసలు ఊడిపోవడం అనేది జరగదు, మీరు గట్టిగా లాగితే తప్ప. అది ఒక పాయింట్ గమనించండి. దాంతోపాటు ఇక్కడ గమ్ అనేది ఎక్కువ ఇలా పెట్టండి, ఎక్కువ మోతాజులో పెట్టి ఇదంతా అంటించేయండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఆరిన తర్వాత కుట్టాలన్నమాట. ఒక్క అరగంట అనేది వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీరు ఇదంతా ఆరిపోయిన తర్వాతే మీరు ఈ వర్క్ అనేది చెయ్యండి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది వర్క్ అనేది చేయాలి, చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, మీకు వైట్ పూస అనేది పెద్దది ఉన్నా పర్లేదు, మీడియం ఉన్నా పర్లేదు, ఏదైనా కూడా మీరు ఈ పూసలు అనేవి దీనికన్నా తక్కువ సైజ్ అనేది వద్దు. మీడియం వేయవచ్చు, ఇంకా పెద్దది వేసుకోవచ్చు. మీడియం వేస్తే కొంచెం నీట్గా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఏంటంటే ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇక్కడ అనేది కాటన్ దారంతో 1-2 కుట్లు అనేవి కుట్టేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక పూస అనేది ఇలా పెట్టి వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసాను. మళ్ళీ లోపలికి అలాగే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేయాలి ఇక్కడ చూడండి, దానికన్నా కొంచెం తక్కువ సైజులో ఉండే ఒక పూస తీసుకుని గోల్డ్ది ఇక్కడే అనేది కరెక్ట్గా మీరు ఇలా వేసేసి ముడి అనేది వేసేయాలి లోపల పక్క అనేది. ఇది మీరు కావాలంటే కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు, గ్యాప్ అనేది ఎక్కువ కవర్ చేసుకోవాలన్నా. కాదు, మీరు ఈ సైజులో వేసుకున్నా కూడా చల్లుతుంది. ఎందుకంటే ఈ సైజులో ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఉంటుంది, గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి కదా, అలా ఉంటుంది. కాదు, మనం పెద్దది వేయాలన్నా చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా పెద్ద పూస అనేది ఇలా పెట్టేసి వేసేస్తే నిండుగా అసలు సెట్ అయిపోయినట్లుగా ఉంటుంది. అలా కూడా మీరు వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే అలా కూడా చక్కగా పెద్ద సైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి 1-2 కుట్లు అనేవి వేసుకోవాలి కంపల్సరీగా. వేసుకుని ఇలా అనేది వదిలేసి మళ్ళీ లోపల పక్క అనేది ఇంకో స్టిచ్ వేసి కరెక్ట్గా పెద్ద పూస అనేది వేసేసి కరెక్ట్గా ఎండ్ నాట్ అనేది ఇక్కడే వేసేయాలి. చూడండి, సేమ్ అనమాట. ఇక్కడ 2 కుట్లు వేయడం, మళ్ళీ ఒక పూస షుగర్ బీట్స్ అనేది వదిలేసి వైట్ ముత్యం వదిలేసి ఆ తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళి ఇలాగే కుడతారు ప్రతి వాళ్ళు కూడా షార్ట్ కట్లో. అర్థమైంది కదా, చాలా ఈజీ వర్క్ అనమాట. సేమ్ సిచ్యువేషన్, ఇలాగే 1-2 కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా వైట్ ముత్యం అనేది వదిలేసి మళ్ళీ దాని లోపలికి వచ్చేసి ఇంకో పూస అనేది లోపల పక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయడమే. చూశారు కదా, ఇలా అనేది మీరు వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు శాంపిల్ కోసం నేను చేసి చూపించాను అనమాట ఒక ముక్క అనేది. కానీ తొందరగా అయిపోతుంది, 6-7 గంటల్లో అయిపోతుంది బ్లౌజ్ మొత్తం. ఇది చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఒక వర్క్ అనమాట. అంటించేయడమే, ఆరబెట్టడమే టైం అనమాట. కానీ చాలా తొందరగా అయ్యే వర్కుల్లో ఈ వర్కులు చేశాం కాబట్టి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు అనేవి తెలుస్తాయి కదా, స్టోన్ లైన్ గురించి కానీ ప్రతిదీ కూడా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. ఇది 100% గ్యారంటీ కోర్స్ అనమాట. కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. ఈ కోర్సులో జాయిన్ అవుతే మీరు సక్సెస్ అనేది గ్యారంటీ అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆరీ వర్క్ యాప్ అనేది మీరు చక్కగా ప్లేస్టోర్లో వెళ్ళి ఆరీ వర్క్ అని కొట్టండి, ఇలా వస్తుంది యాప్ అనేది. దీంట్లో ఫ్రీ క్లాసులు ఉన్నాయన్నమాట. ఈ ఫ్రీ క్లాసులు చూడడానికి ఇక్కడ పక్కన చూడండి ఫ్రీ క్లాస్ అనేది చూపిస్తున్నాను. సూదికి దారం కింద నుంచి ఎలా అందించాలి, పైన ఎలా తిప్పాలి, చక్కగా ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ క్లాసులు కంపల్సరీగా చూడండి. ఆరీ వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. తంజావూరు పెయింటింగ్ కన్నా గొప్ప పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. ఇది బొంబాయి కోర్స్, ఇది గ్యారంటీ కోర్స్ ఇది అనమాట. ఇది చక్కగా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ నేమ్ అనేది, మీ స్టేట్ అనేది, మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది అక్కడ కొట్టాలన్నమాట. కొట్టంగానే ఓటీపీ అనేది వస్తుంది 4 నంబర్లు. ఆ 4 నంబర్లు అక్కడ కొట్టేస్తే ఓటీపీ అనేది మీకు లాగిన్ అయిపోతుంది ఈ యాప్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత మీరు ఇంట్లో కూర్చుని ప్రతిదీ నేర్చుకోవచ్చు. అంటే చెప్పడానికి కారణం ఏంటంటే మేము ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తామన్నమాట. ఏ డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి. మీరు నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం, డిజైన్ గీసుకోవడము, హై నెక్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, 1 సంవత్సరం పాప బ్లౌజు ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అసలు డిజైన్ ఎలా తయారు చేయాలి. ఇప్పుడు సపోజ్గా మీకు 360 వీడియోస్ ఉంటాయి దీంట్లో ఈ కోర్సులో. కానీ మీరు 9 క్లాసులు కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే ఆర్డర్స్ అనేవి కంపల్సరీగా చేస్తారనమాట. ఈ ఫ్రీ క్లాసులు కంపల్సరీగా చూడండి. యాప్లో వెళ్ళి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ క్లాసులు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మంచి వర్క్ అనేది ఉంది దాంట్లో. చూడండి, మీరు మగ్గం వర్క్ అనేది ఏంటంటే ప్రొఫెషనల్ లెవెల్గా, అంటే మేము కనీసం
మా వర్కులు మేము చేసుకునే స్థాయిలో 100% ఉంటాము. అంటే మా ఫ్యామిలీలో ఉన్న వర్క్స్ అన్నీ కుట్టుకునే స్థాయిలో మేము ఉంటాం అన్నమాట. రెండోది బయట నుంచి ఎవరైనా లేడీస్ వచ్చినా, ఎవరైనా మనం వర్క్ నేర్పించాలన్నా చక్కగా మేము నేర్పించే స్థాయిలో 100% ఉంటాం. తర్వాత బయట నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా చేసే స్థాయిలో ఉంటాము. తర్వాత ఏంటంటే ఒక షాప్ పెట్టుకుని, ఒక వర్కర్‌ని పెట్టుకుని 10 గంటల్లో ఈ వర్క్ అయిపోతుంది, 1600 తీసుకోవాలి, ఈ మెటీరియల్ అనేది రూ. 150 అయింది, మనకి ఇలా 400 మిగిలాయి, అలా అని చెప్పి అంచనాలతో సహా ప్రతీది కూడా చేసుకునే స్థాయిలో ఉంటారు. దీంట్లో ఈ కోర్సులో 9 క్లాసులు కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా చేస్తారనమాట. అంటే బయట నుంచి వచ్చే బ్లౌజ్ని కూడా మార్కింగ్ చేసుకుని, ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వచ్చేస్తుందన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత అది. బొంబాయి కోర్స్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే మీకు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది 17 వీడియోల్లో తీసుకొచ్చాం. అంటే సూదిలో మెకానిజం ఉంటుంది. ఎవ్వరు ఆ సీక్రెట్స్ అనేవి రివీల్ చేయరు. ఎందుకంటే సూది అనేది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎందుకు తెగిపోతుంది సూదికి, అసలు సూది అనేది కరెక్ట్గా పద్ధతిలో ఆ మెకానిజం ఎలా చేసుకోవాలనే ఎక్స్పీరియన్స్ అనేది 17 వీడియోల్లో తీసుకొచ్చాము. హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చామన్నమాట. దాంతోపాటు అన్ని కుట్లు కుట్టడమే కాకుండా పూర్తిగా ఈ వర్క్ అనేది మీరు నేర్చుకుంటారనమాట. 100% గ్యారంటీ. మీరు మగ్గం వర్క్లో ఏంటంటే మీకు ముంబై హై క్వాలిటీ సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, అందరికీ సరిపోయే మెజర్మెంట్స్, లేదా మగ్గం ఫ్రేమ్ అనేది 2 రకాల మగ్గం ఫ్రేమ్స్ ఉన్నాయి. లేదా మీరు మా యాప్ లింకు అనేది, మీకు యాప్ అనేది ఎలా చూడాలనేది తెలియకపోయినా ఈ నంబర్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా పూర్తి వివరాలు చెప్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి.